హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే ఇఫ్తార్ అనేది కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాను. మమ్మీ ఇంట్లో లేదు, తినడానికి ఏం లేదు, ఫుల్ ఆకలేస్తుంది. వైట్ రైస్ అయితే ఇంట్లో ఉందండి, కానీ కర్రీ లేదు. బయటికి వెళ్ళి తిందామంటే ఓపిక లేదు. పదండి, ఏదో ఒకటి చేసుకుని వండుకొని తిందాం. చూసారా, ఇదే మా కిచెన్. ఇప్పుడు ఏదో ఒకటి వండేసుకొని తినేద్దాం. పచ్చిమిర్చి ఉంది, అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఇదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది ఫ్రైడ్ రైస్ కదా, మరి ఆమ్లెట్ ఎందుకు వేసాను? మరి స్టార్ట్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కనపడింది, అది కొంచెం వేస్తాను. మసాలా ఎక్కడ ఉంది నాకు కనపడట్లేదు. మొత్తం వేసాను కానీ మసాలా కనపడలేదు. ఉప్పు, కారం, పసుపు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకేం కనపడలేదు. ఫ్రిడ్జ్లో చెక్ చేస్తాను ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి. బూస్ట్ కనపడింది, బూస్ట్ వేస్తే బాగోదులేండి, మొత్తం అంటుకుంది. ఏదో సూప్ ఉంది, తర్వాత చేసుకుని తాగొచ్చు. వెన్నెల వేసుకుంటా. మనకు కావాల్సినవి తప్ప మిగతా అవన్నీ కనపడుతున్నాయి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంతటితో సమాప్తం చేద్దాం అనుకున్న టైంలో నాకు నిమ్మకాయ దొరికింది. ఇది వేసాను, అన్నీ వేసాను, ఇది ఒకటి మిగిలింది వేసాను, ఇది కూడా సరే. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి మనం చేయాలనుకున్న ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ లాగా కనపడకపోయి ఉండొచ్చు, కానీ అది ఫ్రైడ్ రైస్. మీ దృష్టిలో కాకపోయినా నా దృష్టిలో అది ఫ్రైడ్ రైస్. కష్టపడి చేసా, ఇప్పుడు తినేద్దాం. ఫుల్ ఆకలేస్తుంది. పర్లేదు, మరీ అంత చండాలంగా అయిపోయినా
తినొచ్చు, పడేయకపోయినా కూడా తినొచ్చు. ఎంతైనా మనం చేసింది కదా. కాకి పిల్ల కాకి చెప్పడం మర్చిపోయా. నా వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాబు. కుదిరితే షేర్ కూడా చేయండి. ఎందుకు అలా చూసి వదిలేస్తారు?